నమస్తే, నా పేరు రవికిరణ్. మీరు చూస్తున్నారు మన్యం ముచ్చట్లు. మన్యంలో ఆదివాసీ చిన్నారులు అంతగా అభివృద్ధి చెందరు, వాళ్ళు విద్యకి చాలా దూరంగా ఉంటారు అని చెప్పేసి అపోహలు ఉన్నాయి. అయితే ఆదివాసీలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ మంచిగానే చదువుతున్నారు. అయితే ఈ ఆదివాసీ చిన్నారి, ఒక పాఠశాలలోని ఆదివాసీ చిన్నారి ఇంగ్లీష్ కూడా నేర్చుకొని ఇంగ్లీషు ఎదుటి వాళ్ళకి సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పే విధంగా ఒక బోధన పరికరం ఒకటి తయారు చేసింది. అయితే ఆ చిన్నారి తయారు చేసినటువంటి ఆ బోధన పరికరం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. చెర్ల మండలం దోసిలిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నారి గురించే ఇందాక నేను చెప్పింది. అయితే ఈ చిన్నారి ఇంగ్లీష్లో బోధన పరికరం ఒకటి తయారు చేసింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఆ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయురాలు వాణిశ్రీ గారితో ఇప్పుడు మనం మాట్లాడాలి. మేడం నమస్తే. నమస్తే. మేము మన్యం ముచ్చట్ల నుంచి వచ్చాం. అయితే ఇప్పుడు ఈ పాప పేరేంటమ్మా? సింధుప్రియ ఒక ఇంగ్లీష్లో తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ మీరే అని చెప్తున్నారు సార్, క్లాస్ టీచర్ సార్. అయితే ఈ ఉపాధ్యాయులు ఇలాంటి ఎక్విప్మెంట్ తయారు చేయడానికి, అంటే ఇట్లాంటి ప్రాజెక్ట్ తయారు చేయడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరు పనిచేసేది ప్రభుత్వ పాఠశాలలో, ఇక్కడంతా గిరిజన బిడ్డలు ఉన్నారు. వీళ్ళకి అర్థమయ్యే రీతిలో సబ్జెక్ట్ అర్థం కావడానికే మీరు ఇట్లా ప్రాజెక్ట్ తయారు చేశారా? ఇంకా ఏమేమి ప్రాజెక్టులు తయారు చేశారు ఒకసారి చెప్పండి. నమస్తే అండి. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో పిల్లలు లాంగ్వేజ్లో వెనకబడి ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొంత వెనకబడి ఉన్నారు. కాబట్టి మేము మా హెచ్ఎం గారి సూచనలతోటి వచ్చిన వెంటనే మేడం చెప్పింది ఏంటంటే, ఇంగ్లీష్లో పిల్లలు కొంచెం ఫాస్ట్గా ఉండేటట్టుగా, ఇంప్రూవ్మెంట్ సాధించేటట్టుగా చూడండి సార్ అన్నారు. అందుకని ఫస్ట్గా పిల్లల బేసిక్స్ పెంపొందించాలని చెప్పేసి మేము బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నాం. వీళ్ళ క్లాస్కి కొంచెం డౌన్ నుంచే వచ్చాము. ఫస్ట్ నుంచి కూడా సిబిసి వర్డ్స్ దగ్గర నుంచి తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ దగ్గర నుంచి పిల్లలు చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటూ మనం నిత్యం ఉపయోగించే వర్డ్స్, రీడింగ్, రైటింగ్, యాక్షన్ వర్డ్స్తో స్టార్ట్ చేసాము. అట్లా స్టార్ట్ చేసుకుంటూ పిల్లల్లో లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి పిల్లల్ని ప్రాజెక్ట్ సొంతంగా తయారు చేసేటట్టుగా వాళ్ళని గైడ్ చేశాము. ఆ విధంగా సింధు కూడా ఈ ప్రాజెక్ట్ని తయారు చేసింది. తను ఫస్ట్ ఐ, యాము, ఈజు అలాంటి పదాలు నేర్చుకున్నది. తర్వాత ఈ అన్నిటిని కలిపితే ఒక సెంటెన్స్ అవుద్ది అని చెప్పేసి ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పి తనతో చేయించడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు సింధు, ఇవి ఎలా తయారు చేసావు? నీకు ఇలా తయారు చేయమని చెప్పింది ఎవరు? దీనివల్ల ఏం ఉపయోగం? ఇవన్నీ ఒకసారి వివరించరా? Good morning, sir. My name is Sindhupriya. I am studying 5th class. My school name is MPUPS Dosilapalli. My project name is sentence formation. అయితే ఎలా సెంటెన్స్ ఎలా ఫార్మేషన్ అవుతుంది చూపించు. I am reading. ఐ అంటే ఏంటి? I అంటే నేను. రీడింగ్ అంటే చదవడం. మొత్తం ఏమవుతుంది? మీనింగ్ ఏమొస్తుంది? I am reading. అంటే తెలుగులో ఏంటి? నేను చదువుతాను. నెక్స్ట్ ఇంకో. I am writing. నేను రాస్తాను. I am playing. నేను ఆడుకుంటాను. I am singing. నేను పాట పాడతాను. I am dancing. నేను డాన్స్ వేస్తాను. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఐ ఆమ్ రీడింగ్, ఐ ఆమ్ రైటింగ్, ఐ ఆమ్ ప్లేయింగ్ ఇట్లా చెప్తున్నారు. అయితే నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఈ కార్డ్స్ మార్చడం ద్వారా మళ్ళీ వేరే కొత్త కొత్త పదాలని ఈ అమ్మాయి క్రియేట్ చేస్తుంది. ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు ఐ తీసేసాక ఇప్పుడు హీ అని వచ్చింది ఇక్కడ పదం. తర్వాత ఇక్కడ యామ్, తర్వాత ఈజ్ అని వచ్చింది. అయితే వీటిల్లో ఏర్పడే పదాలు అమ్మాయి చెప్తుంది, సింధు చెప్తుంది. ఒకసారి చెప్పనా? He is reading. నెక్స్ట్ He is writing. He is playing. He is singing. He is dancing. అంటే ఏంటి ఇక్కడ? హీ ఈస్ డాన్సింగ్ అంటే ఏంటి ఇక్కడ చెప్పు. అతను డాన్స్ వేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ చెప్పు. ఇప్పుడు అతను డాన్స్ వేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చెప్పు. అతను రాస్తాడు. ఓకే, రైట్, సూపర్. నెక్స్ట్ ఇంకొకటి చెప్తావా? అయితే ఇంకొకటి చెప్పే కంటే ముందు ఇందులో ఎన్ని కార్డ్స్ పెట్టారు మీరు? 5 కార్డ్స్. అంటే ఐ, ఈ, షీ ఇట్లాంటి కార్డ్స్ పెట్టారా? ఓకే. ఇప్పుడు నువ్వే కాకుండా మీ క్లాస్ వాళ్ళందరికీ కూడా
మీ స్కూల్ వాళ్ళందరికీ కూడా ఇంగ్లీషు దీనివల్ల సులభంగా వస్తుందా? వస్తుంది. వస్తుంది. మరి మీ సార్ ఏం చెప్తున్నారు మీకు? ఇంకా ఇంకా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారా? అంటే మీరు ఇంగ్లీష్లో ఇంకా సూపర్గా నేర్చుకుంటారు, బయట మాట్లాడతారు కదా? ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను వచ్చినప్పుడు ఇంకా ఇంగ్లీష్లోనే మాట్లాడతావు కదా నాతోటి? ఓకే, రైట్, సూపర్.